ఫ్రెండ్స్, మీరు వీక్లీ వన్స్ ఇలా నేను చెప్పినట్టు తినండి, చాలా హెల్తీగా ఉంటారు. ఇది తెలుసు కదా ఆల్రెడీ మీకు ఏంటో, వెన్న. నెక్స్ట్ వచ్చి ఖర్జూరం పండండి. ఇది కూడా మీరు చూసే ఉంటారు. ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతిరోజు ఒక 4 తింటే చాలా మంచిది తెలుసా. ఇది కూడా తెలుసే కదా, అంజూర్ అండి, డ్రై అంజూర్. ఇది కొద్దిగా వాటర్లో నానబెట్టుకోవాలండి. వీక్లీ వన్స్ నేను చెప్పినట్టు ఇలా చేయండి చాలు. నెక్స్ట్ బాదాములు వాటర్లో నానబెట్టాలండి. ఇవి కూడా 10 to 15 తీసుకోండి. ఇది అంటే తొక్క తీసుకుని తినాలండి. తొక్క తీసుకోకపోయినా పర్వాలేదు, ఇది చాలా హెల్తీ అండి. నెక్స్ట్ వచ్చి ఎండి ద్రాక్ష పళ్ళు అండి. ఇవి కూడా వాటర్లో నానబెట్టాలండి. కూడా వాటర్లో నానబెట్టుకుని తాగాలి. ఆ వాటర్ అవి తినాలి. ఇవి కూడా చాలా మంచిదండి హెల్తీకి. ఇది వాల్నట్స్ అండి. ఇవి 2 చాలు, 2 లేదా 3 వాల్నట్స్ వీక్లీ. ఇవి కూడా వాటర్లో నానబెట్టుకోవాలండి. జీడిపప్పు అండి. ఇవి కూడా 10 నుంచి 15 తీసుకోండి. ఇవి కూడా వాటర్లో నానబెట్టాలండి. నానబెట్టుకు తినడం ద్వారా చాలా యూజ్ అండి. ఇది పుచ్చగింజలు. ఇవి కూడా 1 అవర్ వాటర్లో నానబెట్టాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పొడి చేసుకుని కూరల్లో వాటిపైన కూడా వేసుకోవచ్చండి. నేను చాలాసార్లు కారపొడిలో కూడా వేశాను కదా, మీరు చూసే ఉంటారు. పుచ్చగింజల పప్పు అనేది, ఇది కూడా వాటర్లో నానబెట్టుకుని తాగాలి. నెక్స్ట్ వచ్చి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఎళ్ళండి. ఇవి ప్రతిరోజు 1/2 టేబుల్ స్పూన్ నవలి తినడం ద్వారా కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా రోజు డైలీ తినలేను, వీక్లీ వన్స్ అన్నా కూడా ఇలా నమిలి తినడం ద్వారా చాలా హెల్తీ అండి. ఇది తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ వచ్చి చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ నానబెట్టుకొని రాత్రి నానబెట్టాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మామూలుగా తినకూడదు. ఇది నానబెట్టాలండి. నైట్ నానబెట్టి మార్నింగ్ తినాలండి. పచ్చి గింజల పప్పు కూడా అందులో ఉండదు. చూసారా, చియా సీడ్స్ నానబెడితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ అండి సబ్జా గింజలు. ఇవి నైట్ అంతా అవసరం లేదండి, 3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే చాలు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. కోల్డ్ అవుతుంది, శరీరం హీట్గా ఉన్న కూడా తగ్గుతుంది.
చూసారు కదా. నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ హాలీవీ సీడ్స్ అండి. చాలా బాగుంటాయి ఇవి కూడా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి తాటి బెల్లం అండి. మీకు చాలా వీడియోలో తాటి బెల్లం చూపించాను. మామూలు బెల్లం కన్నా తాటి బెల్లం యూజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. తాటి బెల్లం వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పాలండి. మిల్క్ ఒక కప్పు లేదా అరకప్పు తీసుకోవాలండి. ఈ అరకప్పు దానిలో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఈ తాటి బెల్లం వేసుకుని తాగాలండి. చాలా యూజ్ ఉందండి ఇలా తాగడం వల్ల. ఒక్కసారి వీక్లీ వన్స్ ఇలా చేసుకుని తినడం ద్వారా చాలా హెల్తీగా ఉంటుందండి. మనం ఎన్నో రకాల బయట తింటూ ఉంటాం, పానీపూరీలు అలాంటివి కాకుండా ఇలాంటి మంచి మంచి పదార్థాలు తినడం ద్వారా చాలా యూజ్ ఉందండి. పాలు ఇష్టం లేదనుకున్న వాళ్ళు మానేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వీక్లీ వన్స్ తినడం ద్వారా చాలా హెల్తీగా ఉంటుంది. నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఎవ్రీ సాటర్డే నేను ఇలాగే తింటానండి. ఇవే తినేది ఈ డే అంతా. నెక్స్ట్ డే కావలిస్తే భోజనం చేస్తానండి. వీక్లీ వన్స్ ఇలా చేయండి చాలు. మీరు చాలా హెల్తీగా ఉంటారండి. ప్రతి ఒక్కరూ చేయాలని ఏం కాదండి. మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు, నేను హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా చేస్తారు కదా ఇలా. బాయ్.